ఖమ్మం టు భద్రాచలం అండ్ పాపికొండలు అరౌండ్ ట్రిప్ 3 days. ఖమ్మం నుంచి రాత్రి 8:30కు నర్సాపూర్ ట్రైన్ ఉంటుంది. 280 రూపీస్ స్లీపర్ ఛార్జ్ పడుతుంది. మార్నింగ్ 5 o'clock ఖమ్మంలో దిగి ఖమ్మంలో ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ బస్ ఎక్కి అక్కడ నుంచి భద్రాచలానికి 170 రూపీస్ బస్ ఛార్జ్ ఉంటుంది. భద్రాచలంలో టెంపుల్ నియరెస్ట్ బై రూమ్ తీసుకోండి. దేవస్థానం రూమ్స్ ఉంటాయి. 500 రూపీస్ ఫస్ట్ స్టార్ట్. మీరు కొద్దిగా కంఫర్ట్ కావాలనుకుంటే ఏసీ రూమ్స్ ఉంటాయి. 1000 నుంచి 1500. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనము గోదావరి ఘాట్కి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత పర్ణశాలకి వెళ్ళేదానికి ఆటోస్ ఉంటాయి. ఫర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్. డే 2 వచ్చేసి మన పాపికొండల ట్రిప్ ఉంటుంది. టికెట్స్ వచ్చేసి మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఉంటుందండి. ఫర్ హెడ్ వచ్చేసి 1350 రూపీస్. ఇంక్లూడింగ్ వచ్చేసి పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఈవినింగ్ కూడా స్నాక్స్ ఉంటాయి. డే మొత్తం వచ్చేసి గోదావరి నదిలో పాపికొండల వేవ్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ 6:30కి టెంపుల్ దగ్గర డ్రాప్ చేయడం జరుగుతుంది. దాంతో డే 2 కంప్లీట్ అవుతుంది. డే 3 పొద్దున మరోసారి దర్శనం చేసుకుని అక్కడ నుంచి ఖమ్మం బయలుదేరి ఖమ్మంలో మధ్యాహ్నం 3:30కు ట్రైన్ ఎక్కి రాత్రి నిజామాబాద్ 10:30కి రీచ్ కావడం జరుగుతుంది. భద్రాచలం అండ్ పాపికొండల పూర్తి వీడియోని మా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది.